హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గ్రామ వాలంటీర్ భద్రాని. ఏడీపీఎస్ 5 and 4 న్యూ వర్షన్ అయితే రావడం జరిగింది కదా. అలాగే వచ్చేసి చాలామంది అయితే న్యూ రేషన్ కార్డుకి స్ప్లిట్ కార్డ్స్ అనేది చేపించడం జరిగింది కదా. ఈ రైస్ కార్డ్స్ అనేవి మన వాలంటీర్స్ ఇంకా మ్యాపింగ్ చేయలేదు కదా. సో ఇలా మ్యాపింగ్ చేయని న్యూ రేషన్ కార్డ్స్ అన్నీ మనకి 5 and 4 ఏడీపీఎస్ యాప్లోకి అయితే రావడం జరిగింది. అలాగే ఈ 5 and 4 న్యూ వర్షన్లో రైస్ కార్డ్ మ్యాపింగ్ ఎలా చేయాలో ఇప్పుడు నేను లైవ్లో చూపిపోతున్నాను. ఇంకా ఎవరన్నా 5 and 4 న్యూ వర్షన్ ఏడీపీఎస్ యాప్ అప్డేట్ చేసుకోకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి యాప్ అనేది అప్డేట్ చేసుకోండి. సో చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు అయితే రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 5 and 4 న్యూ వర్షన్ ఏడీపీఎస్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తానే మనం వాలంటీర్కి సంబంధించి ఏ డివైస్ ఉంటే ఆ డివైస్ అనేది లాగిన్ అవ్వండి. లాగిన్ అవుతానే మనకి కొత్త వర్షన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి మనం వాలంటీర్స్కి రైస్ కార్డు మిగిలిపోయిన కార్డ్స్ అయితే మళ్ళీ డిస్ప్లే అనేది అవ్వడం జరిగింది. సో వాటిలో ఒకసారి మనం ఏ విధంగా మళ్ళీ ఇచ్చానో ఒకసారి ఇప్పుడు నేను చూపిస్తాను. సో సక్సెస్ఫుల్ అయిపోయింది కదా. యాజ్ ఇట్ ఈస్గా 5 and 4 న్యూ వర్షన్ అనేది వాలంటీర్స్కి అయితే రీసెంట్గా రావడం జరిగింది. సో ఇందులో వచ్చేసి మనము క్లారిటీగా అయితే తీసుకోండి. ఇక్కడ కార్డ్స్ అని ఉంది కదా, ఈ కార్డ్స్లో మళ్ళీ మనకి ఎవరికైతే కొత్తగా రైస్ కార్డ్స్ అనేది మనం అప్లై చేసినా లేదా వాళ్ళకి షిఫ్ట్ చేసినా అలాంటి కార్డ్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ ఇందులోకి అయితే రావడం జరిగింది. సో ఇవి మళ్ళీ మనం రైస్ కార్డ్ మ్యాపింగ్ అనేది చేయాలి. సో రైస్ కార్డ్ మ్యాపింగ్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ వచ్చేసి రైస్ కార్డ్ మీద క్లిక్ చేస్తానే మనకి ఇక్కడ ఒక నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఈ నెంబర్ అనేది నేను రీసెంట్గా మనం రైస్ కార్డ్కి అనేది నేను వాళ్ళు అప్లై చేశాను 4 days బ్యాక్. సో వర్షన్ అనేది అప్డేట్ అవుతానే ఈ నెంబర్ అనేది డిస్ప్లే అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ నెంబర్కి మనము మళ్ళీ రైస్ కార్డ్ మ్యాపింగ్ అనేది చేయాలి. ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే మనకి సంబంధించి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అనేది రావడం జరుగుతుంది. సో నేను వీళ్ళిద్దరికి అయితే న్యూ రేషన్ కార్డ్ అనేది చేపించాను రీసెంట్గా ఒక 1 week బ్యాక్. సో వీళ్ళకి కూడా రైస్ కార్డ్ మ్యాపింగ్ అనేది మనం అయితే చేయలేదు కదా, కానీ గవర్నమెంట్ అనేది కొత్త వర్షన్లో 5 and 4 న్యూ వర్షన్లో మళ్ళీ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఇంకా ఎవరికైనా మ్యాపింగ్ చేయాల్సినవి ఉంటే ఇప్పుడు అందులో అయితే రావడం జరిగింది. సో మనమైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు మాదిరి ఎక్కడైతే వాళ్ళ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటే ఆ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మన క్లారిటీగా ఉండండి. ఐ ఎక్స్పెక్ట్ డెలివరీ అండర్ దిస్ క్లస్టర్ అంటే వీళ్ళకి రైస్ అనేది మనమే ఇస్తామా లేదా, ఒకవేళ వేరే వాళ్ళదైతే వేరే వాళ్ళకి సెలెక్ట్ చేసుకోండి. డూస్ నాట్ బిలాంగ్ దిస్ క్లస్టర్ అంటే అసలు కంప్లీట్గా మన సచివాలయమే కాకుంటే థర్డ్ ఆప్షన్ ఇవ్వండి. సో ఈ విధంగా మనం ఎవరికైతే న్యూ రేషన్ కార్డ్స్ కానీ స్ప్లిట్ కార్డ్స్ కానీ చేపించామో వాళ్ళకైతే రైస్ కార్డ్ మ్యాపింగ్లో అయితే నేమ్స్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఐ ఎక్స్పెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్యాప్చర్ లొకేషన్ మీద క్లిక్ చేయాలంటే మనం ఫస్ట్ ఒక పర్సన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో. సో ఆ పర్సన్ని మనం సెలెక్ట్ చేసుకొని క్యాప్చర్ లొకేషన్ మీద ఖచ్చితంగా ఇక్కడ జీపీఎస్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి కార్డ్ మ్యాపింగ్ సక్సెస్ఫుల్లీ అంటే మనకి ఈ ఫ్యామిలీ అనేది మ్యాపింగ్ అనేది అవ్వడం జరిగింది. సో చాలామందికి అయితే మాకు కొత్త రేషన్ కార్డ్స్ అనేది వచ్చాయి, సో వాళ్ళకైతే మ్యాపింగ్ కాలేదని అంటున్నారు రైస్ కార్డు. ఇప్పుడు 5 and 4 న్యూ వర్షన్లో అయితే మ్యాపింగ్ అనేది అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇక్కడ మ్యాపింగ్ అనేది అయిపోతుంది కదా. ఇక్కడ చూడండి నెక్స్ట్ నో కార్డ్స్ అసైన్ డేట్ ఫర్ మ్యాపింగ్ అంటే ఇప్పుడు నా కస్టమర్లో అన్ని కార్డ్స్ అనేది మ్యాపింగ్ అనేది అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము 5 and 4 న్యూ వర్షన్లో వాలంటీర్స్ అందరూ క్లస్టర్ మ్యాపింగ్ అనేది చేసుకోండి. సింపుల్గా కార్డ్స్ మ్యాపింగ్ వెళ్ళి ఈ క్లస్టర్ మ్యాపింగ్ అనేది చేసుకోండి. అలాగే వచ్చేసి ఒకసారి మీకు చెక్ ఆఫ్లైన్ కార్డ్స్ అనేటివి చూసుకోండి. ఇక్కడ కొంతమందికి అయితే నెంబర్స్ అనేది రావడం జరిగింది. అలాంటి వాళ్ళందరూ అప్లోడ్ ఆఫ్లైన్ కార్డ్స్ అనేది కదా, ఈ అప్లోడ్ ఆఫ్లైన్ కార్డ్స్ మీద క్లిక్ చేసి మీ డేటా అనేది సక్సెస్ అనేది చేసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా మీరు కొత్త కార్డ్స్ అనేది మ్యాపింగ్ చేసింటే మనం ఈ విధంగా అయితే మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లు మీ గ్రామ వాలంటీర్ భద్ర.